ఖమ్మంలో కోరిన కోరికలు తీర్చే తీర్థాల సంగమేశ్వర స్వామి ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. అందుకే ప్రతి ఏటా మహాశివరాత్రికి నిర్వహించే జాతరకు లక్షల మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తరించిపోతుంటారు. ఆలయం పక్కనే గల త్రివేణి సంగమంలో కార్తీక స్నానాలు ఆచరించి శివుణ్ణి దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని భక్తుల నమ్మకం. దీంతో కార్తీక మాసంలో భక్తులు సంగమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటుంటారు. భక్తులు కోరిందే తడవుగా తమ కోరికలను తీర్చే మహిమగల స్వామి ఆలయ చరిత్ర, రహస్యాలు తెలుసుకుందాం రండి. ఖమ్మం పట్టణానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న తీర్థాల సంగమేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ జిల్లాలోనే ప్రసిద్ధిగాంచింది. సంగమేశ్వర ఆలయంలో ఒక్క గర్భగుడి కాకుండా పక్కపక్కనే ఉండే 3 గర్భగుడులు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. అయితే అందులో 2 శైవానికి సంబంధించి శివలింగాలున్న గుడులైతే మూడవది వైష్ణవానికి సంబంధించిన నరసింహాలయం. అయితే నరసింహాలయంలో ప్రధాన విగ్రహం మాత్రం ప్రస్తుతం లేదు. ఆ గర్భగుడిపై మాత్రం శేషసాయి అయిన మహావిష్ణువు రూపం ఇప్పటికీ కనిపిస్తుంటుంది. తెల్లటి నునుపైన ప్రత్యేక శిలతో చేసిన సంగమేశ్వరుని లింగాకారం పానవట్టంలో విడిగా తీసిపెట్టినందుకు అనువుగా ఉన్నట్లు నిర్మించారు. పాలరాయిలా నునుపైన మెరుపుతో ఉండే ఈ శివలింగం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దేవాలయపు గోడలపై మత్స్య అవతారాన్ని సూచించేలా ఉన్న ఒక చేప బొమ్మ, ఏనుగులు, గుర్రాలు, ద్వారపాలకుల వంటివే కాకుండా సృష్టి కార్యం రహస్యాన్ని వివరిస్తున్నట్లున్న కొన్ని శిల్పాలు కూడా ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో అత్యంత పురాతనమైనవిగా భావిస్తున్న లజ్జాగౌరిని పోలిన ఒక శిల్పం కనిపిస్తుంది. అదేవిధంగా సాధకులు నిర్మించుకున్నట్లుగా అనిపించే వామదిశను చూస్తున్న హనుమంతుని విగ్రహం కూడా శతాబ్దాల వెనుకటిదిగా భావిస్తుంటారు. ఈ ప్రాంతంలోని 3 నదులైన మున్నేరు, ఆకేరు, బుగ్గవాగు కలిసే మున్నేరు వద్ద శివపార్వతులు కొద్దిసేపు సేద తీరారని, అందుకే ఈ ప్రాంతానికి తీర్థాల గ్రామంగా పేరొచ్చిందని చెబుతున్నారు. ఈ గుడి బయటపడినప్పటి నుంచి శివుడికి నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పించటం, మహాశివరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించటం ఆనవాయితీగా వస్తోందని, పార్వతితోనే కాదు గంగను శివుడు పెళ్లాడటమే ఇక్కడ మరో ప్రత్యేకత అని అర్చకులు చెబుతున్నారు. ఒంటూ ఆరోగ్యం కానీ, ధనాన్ని కానీ, వ్యాపారం కానీ, ఉద్యోగం, శిక్ష, వ్యవసాయం కానీ ఏదైనా సరే ఆ యొక్క స్వామి నమస్కారం చేసుకుంటే ఆ యొక్క వాళ్ళకి మేలు జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రగాఢ సానుభూతి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఉంటున్నారు. భక్తులు కూడా ఎల్లవేళలా కూడా ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణం కూడా జరుగుతుంది ఇక్కడ. ఈ ఆలయానికి ఎంతో మిస్టరీ ఉంది. సుమారు 500 ఏళ్ల క్రితం ఆయుర్వేద వైద్యులు బజ్జారి నాగయ్య మూలికల కోసం ఈ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా ఈ గుడి బయటపడినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. ఈ దేవాలయాన్ని నాగయ్య పాకయాజ్ఞులనే బ్రాహ్మణుని సహాయంతో అభివృద్ధి చేసి ఈ ప్రాంతానికి తీర్థాల అనే నామకరణం చేసినట్లు తెలుస్తోంది. ఈ దేవాలయానికి వచ్చే భక్తులు ఇక్కడే నివాసాలు ఏర్పరచుకోగా ఇక్కడ ఒక గ్రామం వెలిసింది. అప్పటి నుంచి సంగమేశ్వర స్వామికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఈ గుడి విశిష్టత బయటకు తెలియలేదు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా 5 రోజుల పాటు ఇక్కడ కూడలి జాతరగా జరుగుతుంది. ఈ జాతరకు సుమారు 5 లక్షలకు పైగా భక్తులు హాజరవుతారు. చరిత్రలోనే 1-2 చోట్ల జరగవచ్చామని అనుకుంటారు పెద్దలు. కాబట్టి ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని భక్తులు సందర్శించటం, వారితో పాటు చిన్నలు పెద్దలందరూ చేసి పుణ్యస్థలంలో స్నానాలు ఆచరించడం అనేది ఒక గొప్ప ఆనవాయితీ. ఇటువంటి ఉత్సవాల్ని నిర్వహించటకు గాను ఎండోమెంట్ శాఖ వారు, అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి సహకరిస్తూ మేము వారి శ్రీనివాసరెడ్డి గారి సూచనలతో మేము కొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసుకోవడం జరుగుతూ ఉంది.